తెలంగాణలో డిసెంబర్ 12న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ప్రచార రథం ప్రారంభం సందర్భంగా గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఉత్తమ్ కేసీఆర్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతమొందిస్తామన్నారు. ఇప్పటిదాకా డాంబికాలు ప్రదర్శించిన కేసీఆర్ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ను ఎన్నికలు రాగానే అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నో సందర్భాల్లో సోనియా గాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎంతో మీరెలా ఫ్రెండ్లీ పార్టీ అని చెప్పుకుంటారన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన తలసాని, తుమ్మల, మహేందర్ రెడ్డిలను పార్టీలో చేర్చుకుని ఎలా మంత్రి పదవులు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. 4.5 పాటు రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరించారన్నారు. నేరేళ్లలో దళితులను థర్డ్ డిగ్రీ పెట్టి టార్చర్ పెట్టారని, ఖమ్మంలో గిరిజన రైతులను జైల్లో పెట్టించి దేశద్రోహం కింద కేసులు పెట్టించారన్నారు. కేసీఆర్ తెలంగాణ నెంబర్ 1 ద్రోహి అని, అలాంటి వాడి గురించి మాట్లాడటమే అనవసరమన్నారు ఉత్తమ్. తెలంగాణకి వ్యతిరేకించిన ఎంఐఎంతో ఏ విధమైన మీరు ఫ్రెండ్లీ పార్టీగా అభివర్ణించి ఒక రహస్య ఒప్పందంతో ముందుకు పోతున్నారు. అదేవిధంగా తెలంగాణ బిల్లులో ఉన్న అంశాలని కాజీపేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ట్రైబల్ యూనివర్సిటీ కానీ, ఐటీఆర్ కానీ ఏది ఇవ్వని బీజేపీతో మీ రహస్య ఒప్పందం ఏదో చెప్పాలి తెలంగాణ ప్రజలకి. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏ తెలంగాణ కోసం పోరాడని తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గెలివైతే మీరు మంత్రి తీసుకున్నారో కేసీఆర్ సమాధానం చెప్పాలి. తుమ్మల నాగేశ్వరరావు, మహేందర్ రెడ్డి ఏ తెలంగాణ కోసం పోరాడినారో వాళ్ళు మీరు మంత్రులు చేసుకున్నారో కేసీఆర్ జవాబు చెప్పాలి. నేరెళ్లలో మీరు దళితులని పోలీస్ స్టేషన్ లో పెట్టి థర్డ్ డిగ్రీ టార్చర్ పెడితే అది తెలంగాణ బిడ్డలని హింసించడం కాదా? ఖమ్మంలో గిరిజన రైతులకి బేడీలేసి దేశద్రోహ కేసులు పెట్టి జైల్లో పెడితే వారు తెలంగాణ బిడ్డలు కాదా?